జన్మకు వచ్చే స్వీకరించారు దాన్ని ఇది కాబట్టి మీకు సరే యోగాలు కూడా సార్ ఎందుకు వెళ్తే ఎవరో వెళ్ళి ఏమంటే ఎవరికి పోయే అమ్మాయి పోయింది లోకమంది ఏం చేయండి శిష్యులే నేను రావడం ఏంటి ఇది బౌద్ధమైన మరణాలు దక్కలేదు నేను వచ్చిన నా బలమే సిద్ధంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను వాళ్ళు ఏంటో బలవంత పెట్టి చాలా పెద్దవాళ్ళు ఎవరు ఒక మాట మీ వైబ్రేషన్ అక్కడ ఉంటే ఆ తల్లికి ఆ శ్లోకం జరుగుతుంది కదా అందులో ఏదో కొడితే సరే నా వచ్చాను కూర్చొని కదా ఎవరు వీళ్ళు అలా ఉండిపోయి మేము ఏదో లోకం పొద్దున పడుకున్నట్టు గట్టిగా పట్టేసుకుని నా కూర్చుని కనిపిస్తుంది అందుకే వెళ్ళకూడదు గట్టిగా పడేం దేవుడా అక్కడ కంసదాంతం ఉంది అక్కడ పశువులు పాము వెళ్ళ వెళ్తే తిప్పగలిగాడా ఆయన తెలివి తిప్పగలిగాడా జీవదృష్టి చూస్తే అదే నూరు మీద ఇది నూరు మూసాడు తిప్పగలిగాడా ఎప్పుడు తను పుట్టినట్టు అయితే కుర్రాడు ఇచ్చిన తప్పని తను తిప్పలేడంటే తిప్పలేడు జరగదు తిరిగివలసింది నూరేళ్ళకి వెళ్ళాడు సరే ఆవిడ వెళ్ళేటోడు కదా అమ్మ అంత ఏడుస్తున్నావు మీ అమ్మాయి నేను తీసుకొస్తాను తీసుకురాను ఓహో తీసుకొస్తాడు అని చెప్పి ఓ జనం జనం అంటే కొంచెం వీధులు సన్నగా ఉంటాయి అక్కడ ఇప్పుడు కూడా ఆనాడాలని ఇప్పుడు కూడా సన్నగానే నేను వెళ్ళినట్టు మీరు వెళ్ళుండొచ్చు ఆవిడ తమ్ముడు భార్య వదిలి గారు తమ్ముడు భార్య నాలుగా ఉన్నారు ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తుంది ఆవిడ వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు నాకు 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు ఎవరు సార్ రాయలేదు యూపీఎస్సీ నాథర్ బాబాజీ సాక్షాత్కారం ప్లేస్లో ఒక చిన్న రూమ్ కట్టి మార్బుల్ స్టాచ్యూ పెట్టి అక్కడ ఇంత ధ్యానం చేసుకుంటుంది గంట సేపు దారులు వస్తూ ఉంటారు ఆ బల్బ్ వెలుగుతుంటుంది రెడ్ బల్బ్ వెళ్ళగానే ఆ గ్రీన్ బల్బ్ వెళ్ళగానే ఒక్కొక్కరు రాకుంటుంది ఇద్దరు ఒక ధ్యానం చేసుకోవచ్చు 5 minutes దాంతో మా అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు 2 minutes ప్రశ్న వేసి సమాధానం చెప్తారు ఆ సందులో చివరిని ఈ ఘట్టం జరిగింది ఘట్టం అయితే ఈయనేమో ఇందాక చెప్పుకున్నాం కదా దివ్య భూమికని ఆ భూమికి వెళ్తే ఆ లోకంలో ఏ లోకంలో ఈ అమ్మ ఎదుట ఒక పచ్చిక మైదానం చక్కటి పువ్వులు ఉద్యానవనం కలకలాడుతుంది తల్లిదండ్రులు అక్కడ ఆ అమ్మాయి అక్కడ జన్మలో ఉన్న తల్లిదండ్రులు కూర్చుని వాడు కులాస కోరుకున్న పాత్రలాగా ఈ పిల్ల పోయేటప్పుడు ఏ నేరం పరిధి గులాబీ పరిధిని కట్టుకుందో ఆ పరిధితో ఉంటుంది పిల్ల ఇంతవరకు దిగుతుంది అది ఎలా ఉందో చెప్పుకొని బతులు వేసుకుంటూ ఆనందం కొడుతుంది వినయమైన ఆకాశం చక్కటి గాలి మలయమాలతో తల్లిదండ్రులు హ్యాపీగా అది చూసి ఏంటి నువ్వు ప్రాణం ఇలాగా మరి మీ అమ్మ ఏడుస్తుంది అలా వెళ్దామని ఆ జ్ఞానం ఇచ్చి అదే ఆ విజన్ ఇచ్చి మీ అమ్మ ఏడుస్తుంది మీ నాన్న ఏడుస్తుంది దామ్మ తీసుకెళ్తాను అన్నట్టు మా అమ్మ ఎవరో మా నాన్న ఎవరో మా అమ్మ నాన్న ఏంటి మీరంతా అప్పుడు మళ్ళీ వచ్చి ఇలా జరిగిందమ్మా మీరు అడుగుతారేంటి అమ్మాయి ఎవరు హ్యాపీగా ఉంది వాళ్ళ నాన్నమ్మ ఉన్నారు గతులు వేసుకుంటుంది చాలా హాయిగా ఉంది నన్ను బొక్క పెట్టమని చెప్పింది మీరు ఇంకేడడం అనవసరం ఎదుటి మేషుడు ఆడాలి ఇక్కడ తగ్గింది ఆ సూక్ష్మలోకంలోకి వెళ్ళి ఆ లోకంలో ఎలా జరుగుతుందో చూడగలిగినటువంటి స్థితి నిన్నగాక మన యోగాల్లో కలవచ్చు వారు ఎప్పుడు ఉద్యోగం నిజాను జరిగిన గాథని మీకు నేను ఒకటించే చెప్తే చాలా మడుతుంది అయిపోయింది ఆ జన్మ అయితే జరుగుతుంది ఎంతసేపు వెళ్తావు ఇది చెప్పాలి నాకు బుద్ధి కలిగి చెప్తే కొంత ఉపశాంతి అయింది ఆ తర్వాత జరుగుతుంది ఇప్పుడు ఈ విద్య అనేది ఇది కావాలి ఈ మరణానంతరం సూక్ష్మలోకాలు ఉండి ఆ జన్మ అది ఏం చేసుకోవాలి కనుక తర్వాత సృష్టి ఏర్పడుతుంది ఈ తర్వాత పురోగతి ఏమిటి అధ్యయనం ఏమిటి ఏమిటంతా కనుక ఈ పరిణామ క్రమంలో ఎవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో ఈ నరుడు సాధించబోయేటువంటి ఆ దివ్యశక్తి నిర్మాణం అరవింద్ వారు చెప్పినట్టు అతిమానసం ఈ దివ్యశక్తులు ఏంటి ఈ దివ్యశక్తి గురించి తెలుసుకోవాలి సరే దీక్షకి ముందు పెద్దవాళ్ళందరూ ఏ ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు సభ్యత్వం ఇచ్చారు అందులోంచి పాస్ అయ్యాడు అనుభవం సంపాదించాడు వాళ్ళందరూ అన్నారు సరే ఇక్కడ ఉండి నువ్వు మాస్టర్ అయ్యో నువ్వు చక్కటి విద్యాన్ని ఈ ఆశ్రమాన్ని వెళ్ళిపో నువ్వు కూడా ఒక టీచర్గా ప్రొఫెసర్గా ఉందంటే ఇష్టపడలేదు ఎందుకంటే వీడికి అర్థం ఇప్పుడు గమనించిన విషయం ఏంటంటే ఈ వాళ్ళు ఒక్క శాఖ వాళ్ళు మళ్ళీ శాఖ వాళ్ళు దర్శనం అసత్యం అని భావిస్తారు మన సాధన తప్ప ఇంకో సాధన అసత్యం మిగిలిన సాధన సాధనలు కావు నా సాధనే ఒక సాధన మా శాఖే శాఖ మిగిలిన శాఖలన్నీ కావు ఒక మార్గం ఉంది నేను నోరు కానిసుకోవద్దు వారి మార్గం ప్రకారం ఏం చేస్తానంటే శంకరాచార్య వారు వీళ్ళందరూ ముక్తికి వెళ్ళలేదు అలా వేలాడుతున్నారు వాడు మళ్ళీ ఎత్తి జన్మ వచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మార్గమే తీసుకుంటే కానీ వ్యక్తులు వాడికి రామం చేశారు వాడు వీళ్ళందరూ కూడా గాలలా ఏడుస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా వెళ్ళిపోతుంటూ వీళ్ళు మాడుకుంటూ
అలాగే ముష్టాలాగా కుట్టుకుంటారు. వీళ్ళని చూస్తూ వాళ్ళేమో మిసాలు దొరుకుంటూ ముక్తి వైకుంఠ విగ్రహంలో వెళ్ళిపోతారు. అటువంటి ఓ మార్గం ఉంది, వద్దండి పేరు చెప్పండి, అది ఉంది. మాస్టర్లో వీళ్ళతో వీళ్ళు సొంత కవితలో దేవుని తెలియదు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఆ శాఖ వాళ్ళు ఆయా శాస్త్రాల్లో వాళ్ళ సత్యమే విశ్వసిస్తారు. దివ్యశక్తుల మీద వ్యామోహం ఎక్కువ, అంచేత ఆ వ్యామోహంలో దూరం అవుతుంది అని గ్రహించి గ్రామాలు ప్రయాణం చేయించేయడం, ఒక్క కాశం వదిలిపెట్టేయడం, ఈ విజ్ఞానం సంపాదించి తిరగడం, పిచ్చుకోకలాగా తిరుగుతున్నాడు. జ్ఞానబోధ చేయడం పోతే వీడు సంపాదించడం తిరిగి జ్ఞానం పోయిందండి. ఇప్పుడు ఇవాళ టీవీలో మీకు అధ్యయనం చేసి ఉపజాలు చెప్పేవాళ్ళకి సాధన అనుకోవద్దు, కొద్ది మందికి ఉంటుంది అంతే. ఎందుకంటే ఎంతసేపు ఇద్దరు నేను వేరే వస్తాను. ఇప్పుడు నాకు యుద్ధమే వదిలేయండి. అతను చూసి ప్రజలందరూ గౌరవించడం మొదలెట్టారు. ప్రజలకు కావాల్సిన సాధన అనిపిస్తుందిగా, విభూది, కుంగరాలు, గడ్డం, జరిపంచి ఇది వేసుకోవడం, ఈ సన్మానం చేస్తే ఆదండలు అలా ఉండడం, ఆ గంటలను ఇది కావాలి ప్రజలకి. రాజమండ్రి హైదరాబాద్లో పేరు వద్దని బట్టి వాడు పట్టుకుంటారు. మన ఎక్కడికి వింటే ఒకటిలో వ్యక్తులు విన్నారా, మళ్ళీ వింటారేమో కొంచెం తక్కువచ్చు. ఆయన భయం నాకు ఉదయ శిక్ష వేరు కానీ ఒక ఆయన ఉన్నాయండి. 500 రూపాయల నోట్లు కుప్పల కింద ఉన్నాయి. ప్రశ్న వేసేవాడు 500 రూపాయల నోట్లు కుప్పల కింద ఉన్నాయండి. అక్కడ వాళ్ళ పడేస్తున్నాడు. ఈ సినిమా యాక్టర్ల పేర్లు వద్దండి. ఈ మహనీయులందరూ వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఎవడో వెళ్తే వాళ్ళంతా అందుకు ఆయనలో నేను హీరోయిన్స్ హీరోలు వీళ్ళందరూ కూడా 10 మంది వెళ్ళారు. అక్కడ ప్రత్యక్షంగా ఉన్న నాకు తెలిసిన వాళ్ళ విషయం చెప్పడం అనమాట. ఇంకా ఆయనకు పెద్ద పెద్ద కడియాలు, కిడివనాలు కాబట్టి చేస్తే 90% భాష, 90% సత్యమే, ఒక్కటి కరెక్ట్ కాదు. మరి ఈ మూర్ఖులు భగవద్గీత 2వ అధ్యాయంలో భక్తియోగంలో లక్షణాలన్నీ చెప్పబడుతున్నాయి కదా, ఒక్క లక్షణం పట్టిందా అనేది ఇంకొక డబ్బు బ్యాంకు ఉద్యోగం ఉన్నాయి కదా, 3 పల్లె ఇద్దరికి 20 వస్తాయి పెట్టింది. ఒక్కటి ఇంతమందికి ఉపాసనలో చూసి చెప్తున్నాడు. చెప్తున్నాడా జ్ఞానం ఉండాలండి వెళ్ళేవాళ్ళు. ఆయనే అనదండి, ఆయన ఏమని మహావీరుడు. ఆయన స్వభావం అనేది ఏం చేస్తామండి, ఆయన స్వభావం ప్రకారం ఆయన వెళ్తున్నాడు. సరే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు, గడిచిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతున్నాడు, సులభంగా చెప్తున్నాడు, అంత నిష్ఠాతగా సంపాదించాడు. కానీ అందరూ చాలా బాగుంది మీటింగ్ అనేవాడు, కానీ ఒక్కడు బోధించే విషయాలు పట్టించుకుంటాడు. ఎంత బాగా చెప్పారు అందరూ. ఇప్పుడు కూడా మీరు కూడా కొంతమంది మన సిద్ధివిజయాలు కాని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఏ మార్గం ఉన్నా ఒకటే, లోపల ఆకలి ఉంటే చాలు. కానీ వెళ్ళి ఈ రోజు 6 వేస్తే ఇవాళ 5 లేకపోతుంది, అప్పుడు తప్పన దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఊరికే శుద్ధ జ్ఞానం కాస్త 2 గంటలకు సంస్కారం బాగుంటుంది అంతే, అంతకని మినహాయించి ఉపకారం జరగదు. ఇప్పుడు ఇక్కడ మనం కొందరు కుతూహలం చూపారు, కుతూహలం ఉన్న అధ్యయనం చేయడానికి శ్రద్ధ వహించరు, ఏదో చెప్పాడు వెళ్ళిపోవడం. చదువుతో తెల్లకి ఇవ్వాలి. దాంతో కిరుడు అయిపోయాడు. ఎందుకని తెల్లకి అనుకుని ఇప్పుడు చాలా ప్రాంతాల్లో పండితులు ప్రముఖులు దర్శించాడు, పండితులు తిరిగి వెళ్ళాడు, వారికి విద్యా రహస్యాన్ని బోధించడానికి కూర్చున్నాడు. వాళ్ళకి పండితులు ఏంటంటే మన వారికి నాలుగు చాలా ఎక్కువ ఉంది. పండితులు కూడా మల్లనిసులాగా శంకరాచార్య మన విశ్రామాల మంచి విజ్ఞానం లేదు. శంకరాచార్యతో మన విశ్రామాలు అంటే వ్యాపారం మన విశ్వలో శంకర సాక్షాత్ వ్యాసాయుడు ఆయన శంకరతో మాట్లాడాలంటే ఆయన గొప్పవాడండి. సరే వాళ్ళు అసూయ పడిపోయి ఇవన్నీ ప్రయోజనమైన విషయాలుగా దమ్మకట్టు వదిలేసరికి సార్ నిరాశ చెందాడు. నిరాశ చెందామంటే రాజాశ్రయం సంబంధించి విద్యాశాఖలో ఆ రాజును పట్టుకుంటే ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టడం మీరేమో అద్భుతం అనుకున్నాడు. అంతేకాదు మరి రాజు ఏది తీసుకుంటే మీరు సత్యం మీరు తీసుకుంటే పూర్వం బుడిస్టు రాజు బుడిస్ట్ అయితే అందరూ బుద్ధులే, వాడు జైన్ అయితే అందరూ జైన్లే, వాడు విరసం అయితే మీరంతా సేవమే, వాడు సేవం అయితే సేవం ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఇలా మన చేతి తీస్తే మన చేతులు కూడా తరిగేస్తే బోళ్ళు ఉన్నాయి. అందరూ ముగ్గులే, అందరూ అర్థం కొరలే, అందరూ మీరు టాలరేషనే. వ్యవసాయం ఏంటండి, వ్యవసాయం ఎక్కడి నుంచి వచ్చిందండి, సేవం. వ్యవసాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎత్తుకుంటే చాలా ఉంది, మీకు నాకు తెలుసు. అందరూ మూర్ఖులే, ఒక్క సాధనపడు కాదు, నిర్మలమైన సాధన ఉంది ఇక్కడ. ఐక్యానుసంధానంలో బ్రహ్మజ్ఞాన సంధానంలో జీవైశ్వర్య యొక్క సాధనలో వాడు నోరు తెరిస్తే ఇలా మాట్లాడతారు, చక్కటి నిర్మలమైన మాట మాట్లాడతారు. ఆ మాటకి మంత్రముగ్ధులై కట్టుబడతారు, నాగస్వరానికి పోగొట్టండి. సరే వీడు వివేకానందుడు కదా మరి ఆలోచించాడు, వద్దు ఈ రాజాశ్రయంలో వెళ్తే ఈ పండిత వర్గాల తీసుకుంది కదా, వీడు అసలు చెందుతారు నాయందు,
కనుక వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు కట్టుబట్టుకున్న సో వదిలే అని చెప్పి నిరాశపడిపోయి ఏం చేయాలో అర్థం కాక కర్తవ్యం గ్రహించగా, వింటున్నావా, కర్తవ్యం గ్రహించగా ప్రయాణం అలా చేస్తూ చేస్తూ ఓ గ్రామంలో ఒక ఆయన కలిసాడు. ఆయన వీళ్ళ నాన్నగారు క్లాస్మేట్. బలానా వాళ్ళ అబ్బాయి బాగున్నారు, మీ నాన్నగారిని చదువుకున్నాను, సహజ క్లాస్మేట్, ఇప్పుడు హ్యాపీ కదా. సరే వెంటనే ఆకాశాన్ని ఇచ్చారు, ప్రసంగంలో ఎదిగారు. ఇతను అనుభవాలన్నీ జరిగినవన్నీ చెప్పాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ వీళ్ళ సంభాషణ, ఆయన అడగడం, ఈ సమాధి చెప్పడం, ఈ అడగడం సమాధి ఏమంటే నాకు కొంచెం కాఫీ కావాలి. ఒక 10 minutes గ్యాప్, కొంచెం వస్తే 10 minutes. ఇది చాలా ఇంపార్టెంట్.